నిన్న తెలుగుదేశం ప్రముఖులు ఏవో ఎరగదీసేస్తాం, అభివృద్ధి చేసేస్తాం అని ప్రజలకు అవకాశం ఇవ్వకుండా ఎడాపెడా కూల్చేస్తున్నారు. సరే, మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేసినా ప్రజలు పడతారు అనుకుంటే చాలా కఠినంగా ఆలోచిస్తారు ప్రజలు. బయట పడకపోయినా వాళ్ళ మనసులో ఎంత అసంతృప్తి ఉందో, వాళ్ళు పొట్ట ఎట్టా కొడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతాం. అలాగే నిన్న ఒక అతను మాట్లాడతాడు, దొంగ పట్టాలు కరిమేది ఇచ్చిన ఏ బ్లాక్లో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళని ఇల్లు అడగండి, దొంగ పట్టాలా? అలాగే ఆ కరిమేద ఉన్న ఇల్లు ఎల్ బ్లాక్ హెచ్ బ్లాక్ దాకా ఏ ఇంటికైనా పట్టా ఇచ్చామా లేదా, అవన్నీ దొంగ పట్టాలా? అది వదిలేశారు. ఇంకో విషయం నిన్న మాట్లాడతారు, ఏదైనా ఉంటే మీరు ఇలాగా ఫేస్ టు ఫేస్ సమస్యలు చెప్తాం, మీకు వీలుంటే సరి చేసుకోండి, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళండి. అంతేగాని ఎక్కడికైనా అన్యాయం జరిగితే మా యువనేత కిట్టిబాబు గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు వస్తే ఒక అతను అంటాడు కళ్ళు తాగి గంతులేస్తున్నాడు. పేద ప్రజల పక్షాన నిలిచేటటువంటి కిట్టిబాబు మరియు మా కార్పొరేటర్లు అందరూ మీకు కళ్ళు తాగిన కోతిలా కనబడుతున్నామా? మీరు కూడా అటువంటి వాళ్ళేనా? నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కళ్ళు తాగిన కోతులేనా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీకు వార్డుల్లోకి వెళ్దాం రండి, ఎవరి టైంలో ఎంత హయాంలో ఎవరు అభివృద్ధి చేశారో చెప్తాం. మీ ఇన్ఛార్జీలు చెప్పండి, మా కార్పొరేటర్లు చెప్తాం. అంతేగాని రండి దమ్ముంటే ఈ దమ్ములు అందరికీ ఉంటాయి. మాట్లాడే ముందు మేము అధికార పక్షంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా న్యాయం వైపు నిలబడతామని చెప్పి మా పేర్నేని నాని గారు మరియు వారి తనయుడు పేర్ని కృష్ణమూర్తి గారు ఏనాడో చెప్పారు. 6వ డివిజన్లో 17 ఇళ్ళు గతంలో రిమూవ్ చేశారు, రోడ్ అలైన్మెంట్కి అడ్డు వచ్చినాయని చెప్పారు. వాళ్ళకేమీ ఆశ్రయం కల్పించలేదు. దాన్ని కూడా ఆ 17 ఇళ్ళు కూడా రోడ్ అలైన్మెంట్లో ఇచ్చారని చెప్పారు. గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు పేరు నాని గారు అప్పుడు రోడ్ అలైన్మెంట్కి అవి అడ్డొచ్చినాయని చెప్పగా వారందరూ కూడా వారికి హామీ ఇచ్చారు. నాని గారు ఏమని, నవీన్ మెటల్ కాలనీలో కానీ ఇంకా ఇతర చోట కానీ మీకు స్థలాలు ఇస్తామన్నారు. కానీ వారందరూ కూడా నాని గారి దగ్గరికి వచ్చి మాకు అక్కడే ఇస్తేనే ఆమోదయోగ్యం అని చెప్పి వారందరూ అనడం జరిగింది. అది అక్కడ ఇవ్వడం కుదరదు అన్న పక్షంలో వాళ్ళు అంతకుముందు టీడీపీ వాళ్ళు స్థానికంగా ఒక 3 పట్టాలు ఇచ్చారు రాము గారు అనే వ్యక్తికి, వాళ్ళందరికీ అని చెప్పారు. సరే అయితే అక్కడ నేను కూడా అక్కడే ఇస్తాను. నాని గారు ఏదైతే గతంలో తెలుగుదేశం నాయకులు ఇచ్చారో అదే ప్లేస్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేశారు నాని గారు. సొంత డబ్బులు తల ఇల్లు షిఫ్ట్ చేసుకోవడానికి కూడా తల 10,000 చొప్పున ఇచ్చారు. మరియు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది అని తెలియజేస్తాను. ఈరోజు మచిలీపట్నం తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళేదో బందర్ని బాగా ఉద్ధరిస్తున్నట్టు ఒక పక్క వేల మంది పొట్టగొట్టి రోడ్డును పడేసి వాళ్ళు అలోలక్షణ అంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాలు పోషించుకోలేని స్థితికి వస్తే ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్ ఉన్న చాట డ్రైనేజీలకు అడ్డుకున్నాయి తొలగిస్తే ఎవరికి ఇబ్బంది లేదు, మేము ఎవరు కూడా దానికి అడ్డు చెప్పట్లేదు కూడా. అలా చేయకుండా మీకు కావాల్సిన వాళ్ళు ఏమో రోడ్డుకి అడ్డంగా ఉన్నా, లేకపోతే రోడ్డు మీద జ్యూస్ షాపులు ఉన్నా, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ ముందు తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు అద్దెకిచ్చి తిప్పుకుంటున్నా, ఇలాంటి వాటి జోలికి మాత్రం కొన్నిటి జోలికి వెళ్ళట్లేదు. మ్యామ్యాలు పట్టుకుని లేదు వేరే చోట కొట్టేసిన ఈ రాళ్ళు కానీ రప్పలు కానీ అమ్మటి కానీ తక్షణమే అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ సిగ్గుశరం అనిపించట్లా మీకు, ఈ కనబట్లా మీకు తగుదునమ్మా అంటూ మళ్ళీ బయలుదేరి మీ ఇష్టాన్ని రాజ్యంగా తెలుగుదేశం నాయకులు ఏంటి మేము చోటా నాయకులు మా వాళ్ళందరూ చెంచాళ్ళు అనే మాట, లేకపోతే కళ్ళు తాగి ఇదిగా మాట్లాడతాను. సిగ్గు శరమండాలి ఇలా మాట్లాడటానికి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందిని తెలియజేస్తే మీ అధికారం ఉంది కదా అని ఆధార మతంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు పద్ధతి కాదు. అది ఎవరూ కూడా అభివృద్ధికి అడ్డం పడే వాళ్ళం కాదు. అభివృద్ధి గురించి మాట్లాడితే మా నాయకుడి గురించి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో. పేరు కృష్ణమూర్తి గారు కానీ పేరు నాని గారు కానీ పేద ప్రజల వెనకాల ఉంటారా, టాటా గుడిసిన వెనకాల ఉంటారా అంటే చూడండి. ఇలాగ బిల్డింగ్ వెనకాల ఉండే వాళ్ళు కాదు వీళ్ళు. లేబర్ కూడా మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యతగా పద్ధతిగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. మేము చాలా మాడగలం, మేము మాట్లాడితే చాలా మాడగలం, పరిగెత్తుతారు. అది పద్ధతి కాదు. మర్యాదగా మాట్లాడి మేము మాట్లాడతాం.
ఇది నాది అది వచ్చి కనీసం నోటీస్ ఇవ్వాలా, తీయమని చెప్పాలా. కొట్టేది ధర్మేనండి? స్లాబ్ వేసుకుని అట్టక్కడ టచ్ అయితే మొత్తం ఫ్యామిలీ రోడ్డు పడిపోవడమే కదా. అంటే మేము స్థలం కొనుక్కొని సొంత స్థలంలో ఉన్నది కూడా కొట్టేస్తారా? అదే మీకు ఏదైనా అభివృద్ధి ఉంది చూపించండి, మీకు సహకరిస్తాం మేము. ఏమీ లేకుండా కొట్టేసి వెళ్ళిపోతే సూర్యమని ఆ ఫ్యామిలీ కూడా, నేను కార్పొరేట్ అయితే మననే పాపం చేశాడు. ఆయనకి 3 పిల్లలతోనే బతుకుతున్నాడు, అందుకు రోడ్డు పెడతారండి? ఇది రాజకీయ కక్ష అనరా? బంధువులు ఎక్కడైనా కానీ సొంత స్థలం మీదకి వెళ్ళారా ఇంతవరకు? నాకు తప్ప, అది కార్పొరేట్ తప్ప? ఇదేనా ధర్మం? అది మాడితే తెలుసుకోండి. కొన్ని అన్నీ కాబట్టి కొన్ని తప్పు జరుగుతున్నాయేమో, దీన్ని సరి చేసుకున్నా అనేది కొంచెం ఆలోచించి పరిజ్ఞానం పెట్టుకొని మాడితే మేము సంతోషిస్తాం.